హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళినా సరే, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా సరే, అది ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పేసి మనం అక్కడ ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాం. అవన్నీ వచ్చేసి మన మొబైల్ ఒక గ్యాలరీలో సేవ్ అవుతూ ఉంటాయి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ ఫోటో వీడియో ఉన్నట్టయితే అది మనం బ్రౌజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్ ఒక గ్యాలరీలో సేవ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. ఎప్పుడైనా సరే మన మొబైల్లో అనవసరమైన వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఉన్నట్టయితే వాటిని మనం డిలీట్ చేయబోయి మనకు అవసరమైన ఫోటోస్ వీడియోస్ అయితే యాక్సిడెంటల్గా మనం డిలీట్ అయితే చేసేస్తూ ఉంటాం అనమాట. సో వాటిని మనం రికవర్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని మొబైల్స్ లో మనకు బిన్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మనం రీస్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే బిన్ ఆప్షన్ లో కూడా మనకు ఆ ఫోటో వీడియో జస్ట్ 30 days వరకు మాత్రమే ఉంటుంది అనమాట, తర్వాత రిమూవ్ అయిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ ఆ ఫోటోని కానీ వీడియోని కానీ మళ్ళీ మనం రికవర్ చేసుకోవాలి, మన మొబైల్ ఒక గ్యాలరీలోకి తెచ్చుకోవాలి అంటే ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ మొబైల్ కొనుక్కున్నప్పటి నుండి ఇప్పటి వరకు మీ మొబైల్ నుంచి డిలీట్ అయిపోయిన ఫోటోని మళ్ళీ మీ మొబైల్ యొక్క గ్యాలరీలోకి అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో అది పాసిబుల్, ఏ విధంగా పాసిబుల్, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఎప్పుడో డిలీట్ అయిపోయిన ఫోటోస్ని వీడియోస్ని మళ్ళీ మీ మొబైల్ యొక్క గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం యూజ్ చేయబోయే అప్లికేషన్ మన మొబైల్లో డిలీట్ అయిపోయిన ఫోటోస్ని వీడియోస్ని స్కాన్ చేసి మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ వీడియోస్ వాట్సాప్ కి సంబంధించిన ఫోటోస్ కానీ ఏమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు, మళ్ళీ మీ మొబైల్ యొక్క గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఫోటోస్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్ మిమ్మల్ని చిన్న పర్మిషన్ అడుగుతుంది, దానికి పర్మిషన్ ఇచ్చేయండి. సో అప్లికేషన్ మీరు పర్మిషన్ ఇచ్చేయగానే ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనల్ని ట్యాప్ చేయమంటుంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయగానే ఇప్పుడు మన మొబైల్లో డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ మొబైల్లో ఉన్న ఫోటోస్ అంటే డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని బట్టి ఇక్కడ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఇది కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మీ మొబైల్లో ఎక్కువ ఫోటోస్ డిలీట్ అయినట్టయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓవరాల్ గా మనకి ఇది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో మీరు చూడొచ్చు, నాకు ఇక్కడ రికవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నా మొబైల్లో డిలీట్ అయిపోయిన ఫోటోస్ అన్ని ఇక్కడ షో అయితే అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఏ ఫోటోని కావాలనుకుంటే ఆ ఫోటోని మళ్ళీ నా మొబైల్ యొక్క గ్యాలరీలోకి డౌన్లోడ్ అయితే చేసుకోగలుగుతాను. మీకు చూపించడానికి ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఈ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోటోని నా మొబైల్ యొక్క గ్యాలరీలోకి నేను తెచ్చుకోవాలి అనుకుంటే సింపుల్ గా ఫోటో పైన ఈ విధంగా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ అప్లికేషన్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనకు ఏ క్వాలిటీలో అయితే ఆ ఫోటో ఇంత ముందుకు ఉండేనో అదే క్వాలిటీలో మనకు వస్తుంది. ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి మనకు 2.8 MB ఉంది, అదే ఎంబీలో మనకి ఇప్పుడు రికవర్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ నేను ఈ ఫోటోని ఈ విధంగా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఇక్కడ సింపుల్ రికవర్ అని వచ్చింది కదా, రికవర్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు రికవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫోటో రికవర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ సక్సెస్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఫోటో రికవర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో అయితే మీ మొబైల్లోకి రాలేదు, జస్ట్ ఈ అప్లికేషన్ లో రికవర్ అయింది. ఇప్పుడు ఈ ఫోటోని మళ్ళీ మన గ్యాలరీలోకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన హోమ్ స్క్రీన్ లోకి అయితే వెళ్ళాలి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ యొక్క హోమ్ స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కింద చూడొచ్చు రికవర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్ ఈ రికవర్డ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మీరు ఏ ఫోటోని అయితే ఈ అప్లికేషన్ లోకి రికవర్ చేశారో ఆ ఫోటో ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ సింపుల్ మీరు ఈ ఫోటోని మళ్ళీ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ షేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. వాట్సాప్ లో ఎవరికో ఒకరికి ఆ ఫోటోని సెండ్ చేయండి, లేకపోతే మీరు సెండ్ చేసుకున్నా సరే. నేను ఇక్కడ సింపుల్ గా వాట్సాప్ లో ఈ ఫోటోని అయితే ఈ విధంగా సెండ్ చేసేసాను. సెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వాట్సాప్ లో ఈ ఫోటో సెండ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకు ఆ ఫోటో గ్యాలరీలోకి సేవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫోటో అనేది మన మొబైల్ యొక్క గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ సింపుల్ నేను గ్యాలరీలోకి వచ్చేసాను. చూద్దాం ఆ ఫోటో ఎక్కడ ఉందో. మీకు వచ్చి న్యూ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఫోటో ఇక్కడ నాకు రికవర్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్లో ఎప్పుడో డిలీట్ అయిపోయిన ఫోటోస్ వీడియోస్ వాట్సాప్ కి సంబంధించిన ఫోటోస్ కానీ ఏదైనా ఆడియో ఫైల్స్ డాక్యుమెంట్స్ వేటినైనా సరే మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఈ విధంగా డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని వీడియోస్ ని మళ్ళీ మీ మొబైల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మీ మొబైల్ నుంచి ఫోటోస్ వీడియోస్ డిలీట్ అయిపోయినా సరే ఈ అప్లికేషన్ మీకు వర్క్ అవుతుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్టయితే యూస్ఫుల్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్ గా చిన్న అప్లికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం టెక్ బై నవీన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.